మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు ఇవ్వాల్సిన భోజనంలో కోత విధిస్తున్నారని కాంట్రాక్టర్ జేబులు నింపుకుంటున్నారంటూ రోగులు రోగి బంధువులు ఆందోళన నిర్వహించారు. ప్రతిరోజు హాస్పిటల్ మెనూ ప్రకారం అందించాల్సిన భోజనాన్ని ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం తమకు నాణ్యమైన రుచికరమైన భోజన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎందుకు వచ్చినాం కోడిగుడ్డు పెడతారు రోజు ఐటిపాడు ఒకనాడు ఇచ్చింది ఇయ్యాడు కానీ అవి తింటారు తినని కానీ కోడిగుడ్లు అన్నం ఇంత అన్నం పెడతాడు. పేషెంట్ అయితే మొదలు అద్దంటే పెడతాను. తమకు ఇవ్వాల్సిన భోజనంలో కోత విధిస్తున్నారని, ప్రతిరోజు ఒకే రకమైన భోజనం అందిస్తున్నారని పేషెంట్లు వారి కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 15 days అవుతుంది రావడం వల్ల. మా పేరెంట్స్ ఒక వారం ఇందులో ఉన్నారు, వారంలో ఉన్నారు. అప్పుడు కూడా ఇదే మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు కానీ అదే రోజు ఉప్మా, కిచిడి, సన్నప్రభ కూడా పెడుతున్నారు కానీ అది టేస్ట్ ఉండట్లేదు. ఆఫ్టర్నూన్ అన్నం పెడుతున్నారు, ఎవ్రీడే అదే పప్పు పాలకూర పప్పు పెడుతున్నారు, ఒక ఎగ్ ఒక బనానా ఇస్తున్నారు కానీ అది టేస్ట్ ఉండట్లేదు. నాకు ఉప్పు ఉండలేదు, కారం ఉండలేదు, పసుపు ఉండలేదు. బట్ దాన్ని మేము ఎలా తింటున్నామంటే పేషెంట్లు అడ్మిట్ అయినందుకు ఇంటికి వెళ్ళలేం కాబట్టి తింటున్నాం అంతే తప్ప అది తినాలనిపించట్లేదు. ప్రతిరోజు కూడా నీళ్లలాగా ఉండే పాలు ఇస్తున్నారని, టిఫిన్లు కూడా పూర్తి అధ్వానంగా ఉన్నాయని, అలాగే మధ్యాహ్నం వండిన భోజనాన్ని రోజుకు 2 పూటల రోగులకు వడ్డిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిత్రులు సైతం రూపాయలు ఉడతలేదు, రూపాయలు పప్పు వేస్తారు. ఆ ఉల్లిగడ్డ కూడా సరిగా అందులో ఉడతలేదు. ఉప్మా పెడితే ఉప్మా పలసగా అవుతుంది, అది నోట్లో కూడా పెట్టొస్తుంది. అందులో కూడా ఉప్పు లేదు. పెట్టేది కొంచెం మంచిగా పెట్టమని సార్. రోజు నాడు ఆ చింతకాయ కూడా కొడుగులు పొద్దుటి కూడా కొడుగులు ఉడకబెట్టి పెడతాను. నాడు అది మిల్ మేకరు ఓనాడు పప్పు. ఇక పాలు పోస్తాను సార్, ఉట్టి నీళ్ళు, అందులో చక్కెర కూడా లేదు. నేను ఉన్న మాట చెప్తానా, నేను ఎన్ని చూస్తాను హాస్టల్లో ఉట్టి నీళ్ళు పాలు, అది నోట్లో పోసుకుంటే కక్కొస్తాను, మాటలే వస్తాను, కక్కలేవాళ్ళు ఏం తాగుతారు సార్. ప్రతిరోజు కూడా ఉడకని అన్నం, పప్పు మాత్రమే వడ్డిస్తున్నారని, అవి కూడా రుచి పచి లేకుండా ఉన్నాయని, వాటిని ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భోజన సమయంలో వడ్డిస్తున్నారని, వాటిని పేషెంట్లు తిని వాంతులు చేసుకుంటున్నారని తమ ఆవేదన వెళ్లబుచ్చారు. కోడిగుడ్డు అన్నం పెడతారు, అది అన్నం ఉడకలేదు, ఏమైతలేదు, మొత్తం తింగొస్తుంది. కూరలు నిన్న మధ్యాహ్నం అలచింతకాయ పెట్టిళ్ళు, సాయంత్రం పప్పు పెట్టిళ్ళు, ఇవాళ పొద్దుగాల కిచిడి పెట్టిళ్ళు. ఆ కిచిడి కూడా ఏం మంచిగా లేదు, చారు కూడా నీళ్ళు ఉన్నది, తినని కూడా తినలే. మళ్ళా మధ్యాహ్నం పప్పు పెట్టిళ్ళు, సాంబారే, మళ్ళీ ఇప్పుడు కూడా సాంబారే. జిల్లా ఉన్నతాధికారులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి స్పందించి పేషెంట్లకు మెరుగైన ఆహారం అందించాలని వేడుకుంటున్నారు. పట్టుకొని పోయి తింటాను కదా అని అన్నది. ఇది కరెక్టేనా? నేను ఈ పేషెంట్ని పట్టుకొని 5 రోజులు అవుతాను, ఈయన ఒక్కనికే పెడితే మరి నేనేం తినాలి? నాది ఊరు దూరం, 30-40 కిలోమీటర్లు. నా రోజు పప్పు పులుసు, ఆ చింత పులుసు అయినా బాగా పుల్లగా అది తినుడే లేదు. అది అలసంతకాయ కూర చేసినా అందులో నూనె ఉండు లేదు, ఉప్పు ఉండు లేదు, కారం ఉండు లేదు, అందులో ఉడకబెట్టి మాకు అట్టి నీళ్ళతోటే వేసుడు. ఖచ్చితంగా ఇదే